హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మీకు టూటీ ఫ్రూటీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట కొనేదానికంటే మనం చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. ముందుగా మనం పుచ్చకాయ అంతా కట్ చేసిన తర్వాత వాటి తొక్కు ఉంటుంది కదండి, వాటిని స్క్వేర్ షేప్లో కట్ చేసుకుని దాని బ్యాక్ సైడ్ ఉన్న గ్రీన్ కలర్లో ఉన్నదంతా పీలర్తో కానీ చాక్తో కానీ అంతా పిచ్ అంతా తీసేసుకోండి, తొక్కంతా తీసేసుకోండి. తీసేసిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కల్ని దాంట్లో వేసుకుని ఉడికించుకోవాలి. అంటే హాఫ్ బాయిల్ మాత్రమే అవ్వాలి. ఆ అయిన ముక్కల్ని మనం వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే పొయ్యి మీద మరొక ప్యాన్ పెట్టుకొని చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని దానికి సరిపడినంత పంచదార వేసుకోండి. నేను ఇక్కడ కొన్నే తీసుకున్నాను కాబట్టి నేను చిన్న కప్పు పంచదార వేస్తున్నాను. ఇలా పంచదార అంతా బాగా కరిగేటట్టు లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకోండి. పంచదార నీళ్ళు బాగా బాయిల్ అవుతున్నప్పుడు వడకట్టి పెట్టుకున్న ముక్కల్ని దాంట్లో వేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఎవరికన్నా వెనిలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఒక డ్రాప్ వెనిలా ఎసెన్స్ వేసి కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. నేను 2 కలర్స్ తీసుకున్నాను ఇక్కడ, ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు. ఒకవేళ మీకు నచ్చితే కనుక ఇంకా ఏ కలర్స్ అయినా మీరు వాడుకోవచ్చు. ముక్కల్ని 2 కప్స్లో తీసుకుని ఒక దాంట్లో ఎల్లో కలరు, ఒక దాంట్లో ఆరెంజ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. అది మనం కలర్ని వాటర్తో కలుపుకూడదండి, పంచదార సిరప్ ఉంటుంది కదా దాంతోనే కలుపుకోవాలి. దాంట్లో కొద్దిగా కలర్ వేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఆ ముక్కలకి అంతా పట్టేటట్టు బాగా కలుపుకోండి. అలా బాగా కలుపుకున్న తర్వాత వాటిని నైట్ అంతా వదిలేసేయండి, ఆరబెట్టుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్. ఇవి బయట బేకరీలో దొరికేదానికన్నా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని కేక్స్లో, స్వీట్స్లో మనం చాలా వాటిలో వాడుకోవచ్చు అండి. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో కొత్త ఐటెంతో కలుద్దాం. బాయ్.